సైలెంట్ ఉన్నాను. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ శంషాబాద్. సో ఇక్కడ సార్ వాళ్ళు నాకు కాల్ చేశారు. ఏంటంటే ప్రాబ్లం వాష్రూమ్స్ లేవు, తర్వాత లైట్స్, వాటర్ లేదని చెప్పేసి. ఎందుకంటే ఈ మధ్య నేను ఏదైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని స్కూల్స్ వేస్తున్నానో, సో ఈ రకంగా సార్ వాళ్ళకి ఇట్లా మెసేజ్ వెళ్తుంది, సార్ మా స్కూల్ కూడా వేయండి అని చెప్పడం. సో నేను ఇక్కడికి వచ్చిన ఎందుకంటే సేమ్ ప్రాబ్లం, ఏ స్కూల్కి వెళ్ళినా సేమ్ ప్రాబ్లం. ఫస్ట్ వాష్రూమ్స్ లేవట. అంటే ఇక్కడ ఎంతమంది ఉంటారు మేడం నాన్న మీరు? గట్టిగా చెప్పండి. గర్ల్స్ 200 మెంబర్స్ ఉంటారు. బాయ్స్ చెప్పండి నాన్న, ఎంత సబ్జెక్ట్ లేదా మీకు? ఎంత 200 100? సరే ఓకే, రఫ్గా 300 to 400 మెంబర్స్ ఉంటారు ఇక్కడ. ఈ 300 to 400 మెంబర్స్ కు ఓన్లీ 2 వాష్రూమ్స్ ఉన్నాయి. సరే అవన్నీ కరెక్ట్ ఉన్నాయంటే అవి కూడా మెయింటెనెన్స్ కూడా లేదు. సో వీళ్ళు ఇవాళ నన్ను రమ్మని పిలవడం, ఇక్కడ నేనే వచ్చిన. వీళ్ళు ఒక లెటర్, అంటే వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో నాకు ఒక లెటర్ ఇవ్వాలనుకుంటారు. ఒకసారి చెప్పమ్మా మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. ఫస్ట్ ఏం రాస్తే నాకు సరే. విద్యార్థులకు మూత్రశాలలు ముఖ్యంగా తీసుకెళ్తారు. వాటర్ ప్యూరిఫైర్ పైపులు ఏర్పాటు చేయించుట. ప్రవారీ గోడ చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు. ధ్వంసం చేసిన వాటర్ పైప్ లైన్ తిరిగి ఏర్పాటు చేయటం. సీసీ కెమెరాలు ఏర్పాటు. వాటర్ అండ్ వాష్రూమ్. ఎంతవరకు ఎంత స్టూడెంట్స్ ఇస్తున్నట్టు మా చెల్లెమ్మల నుంచి తమ్ముళ్ళ నుంచి ఈ రిక్వెస్ట్ నేను తీసుకుంటున్నా. అయినంత వరకు, అంటే నాకు గాడ్ ఇచ్చిన శక్తి ఏదవుతుందో అంతవరకు చేసుకుంటూ వస్తున్నా. ఇంకా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తా. మాక్సిమం తొందరలోనే ఏం చేయగలదో మీకు చేస్తాను అనమాట. ఉన్న సమస్యలే తెలియదు కదా.